వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలోని భక్తరామ కళాక్షేత్రంలో గాంధీ విజ్ఞాన గ్లోబల్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సదస్సు ఏర్పడేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కానీ అదేవిధంగా నాయకులు కానీ అధ్యక్షంగా పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్న రాజేందర్ రెడ్డి విజ్ఞాన చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళని చేస్తున్నారు సత్యపరిచయం. ప్రధానంగా ప్రోగ్రామ్ ప్రధాన కారణం ఏంటి? తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రస్థానం, గాంధీ యొక్క విజ్ఞానం ఏదైతుందో సైన్స్, మహాత్మా గాంధీ ఇచ్చిన సైన్స్ని ఇప్పటిదాకా 70 ఏళ్ళలో జరగలేదు. ఒకటే వాక్యం 70 ఏళ్ళలో జరగలేదు. ఇప్పుడు ఆ సైన్స్ని ప్రజలకు విద్యార్థులు తీసుకుపోవాలని చెప్పేసి మనం స్టార్ట్ చేసినాం. ఇంతేగా ఇదే వాక్యం. అది ఏం సైన్స్ అంటే స్వదేశీ. ఒకటే వాక్యం చెప్తాడు గాంధీ. ఇది స్వదేశీ అనేది వాళ్ళది కాదు, బీజేపీల పదం కాదు. ఇది మహాత్మా గాంధీ 1920లో చెప్పిండు స్వదేశీ అని. స్వదేశీ, స్వావలంబన్, స్వాభిమానం అంటే ఒకటే వాక్యం వల్ల ఎంత గొప్ప వచ్చిందంటే విద్య ఎట్లుండాలి, వైద్యం ఎట్లుండాలి, వ్యవసాయం ఎట్లుండాలి, పరిశ్రమలు ఎట్లుండాలి, పర్యావరణం ఎట్లుండాలి. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పోవాలి బయటికి? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంకి ఎందుకు పోవాలంటే వాళ్ళు పరిపాలనిస్తుందని వాళ్ళ పరిపాలన నచ్చకేలగొట్టే వాళ్ళు మన యొక్క విద్యని, మన యొక్క వైద్యాన్ని, మన యొక్క వ్యవసాయాన్ని ఖతం పెడుతున్నారని. ఒరినియమ మా సంస్కృతిలో భాగంగా ఈ విజ్ఞానం అంతా భారతీయుల సంస్కృతి. ఇది విశ్వవిద్యాలయం ఉంది భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం తక్షశిల బుద్ధుడు చదువుకున్న స్కూల్ అది. అలాంటి ఇంత జ్ఞానం మీరు ఎప్పుడు పుట్టిరు? బ్రిటిష్ వాళ్ళు మీరు అంటే 1000 సంవత్సరాల కింద పుట్టిరు. మేము ఎప్పటి నుంచి ఉన్నాం? 1,00,000 ఏళ్ళ కింద ఉంది భారతదేశం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానం చాలా గొప్పది. కానీ దాంట్లో కొన్ని తప్పులు, ఇవన్నీ మూఢనమ్మకాలని అవి అని చెప్పి యాపాకు చాలా తప్పు. యాపాకు పేటెంట్ కిందకు వచ్చినావు నువ్వు. యాప చెట్టు పేటెంట్ తీసుకొని కిందకు వచ్చినావు నువ్వు. దాన్ని అప్పుడు పర్యావరణవేత్త ఆల్ ఇండియాలో ఆమె దాని మీద ప్రొటెక్ట్ చేసింది సుప్రీంకోర్టులో. నువ్వు తులసి తీసుకుంటాంటావు, యాపాకు అంటావు, గోమూత్రం అంటావు, గోమూత్రం తీసుకుపోతుంటావు. గోవులు అంటే మన గోవులు లేకుండా చేసాం. మన గోవులు దగ్గర 30-40 రకాల జాతులు ఉన్నాయి మన దేశంలో, భారతదేశంలో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా. ఒక గీర్ ఉంది, ఒక రాటి ఉంది, ఒక తార్పార్కర్ ఉంది, ఒక సాయివాల్ ఉంది, ఒక కాంక్రోచ్ ఉంది, ఒక దేవల్ ఉంది, ఓ ఒంగోలు ఉంది, ఓ పుంగనూరు ఉంది, ఓ తూర్పోడ ఉంది తెలంగాణది. తెలంగాణకు మనకు తూర్పోడ మనది బలిష్టమైనటువంటి ఆవు అది. ఇవన్నీ పోయి ఏమొచ్చినాయి? మొత్తం భారతదేశంలోకి వచ్చిన ఆవులు ఏంటంటే ఒకటి జెర్సీ, ఒకటి హెచ్ఎఫ్. అవి ఆవులెట్ అవుతాయి. అవి మొత్తం దాని యొక్క పాలు పాయిదను, దాని యొక్క మూత్రం పాయిదను, దాని యొక్క పెండ పాయిదనని ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తారు. అంటే జను మార్పిడి చేసినటువంటి ఆవు అది. జీన్ మాడిఫైడ్ అంటాం. అదేవిధంగా కోళ్ళు, కోళ్ళు భారతదేశంలో కొన్ని ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో కోళ్ళు ఉన్నాయి. ఆ కోళ్ళు తినకూడదని తప్పే అని ఎవరనలే. గాంధీ కూడా నా దేశవాళీ మొత్తం వాడుకోవాలన్నారు. కానీ మీరేం చేసినారు? బాయిలర్ చికెన్ తెచ్చారు. బాయిలర్ చికెన్ ఏంటంటే అది ఓ సైన్స్ అని చెప్పారు. అది ఆహారం మా ఆహారం అప్పుడేట సరిపోయింది. 33 కోట్లు నాడేట, 100 కోట్లు నాడేట సరిపోయింది. కాబట్టి ఒకటే ముఖ్యంగా అగ్రరాజ్యాలు భారతదేశం మీద ఒక కుట్ర ఇది. ఏదంటే ఈ దేశంలో భారతదేశంలో వీళ్ళ కల్చర్ చంపాలంటే ఆవును చంపాలి. ఆవు లేకుండా చేయాలి. ఏం చేయాలంటే మా ఆవు 20 లీటర్లు ఇస్తుంది. ఏది? జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ. అవి ఎందుకు? దేనికోసం? ఇప్పుడు పోరాళ్ళందరికీ రోగాలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, క్యాన్సర్లు వచ్చినాయి, కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇంత పోరలకు ఇంత చెస్ట్ వస్తుంది మగ పిల్లలు. కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రయోగం జరిగింది దేశంలో. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏమైందంటే ప్రజలు ఆలోచించారు ఏందని. అప్పుడు ఏ వైద్యం పనిచేయలేదు. ఎందుకు? నీకు మెదడువ్యాపి రోగం వచ్చింది, అదేది బ్రెయిన్ ఫీవర్ రోగం అని 25 ఏళ్ల కింద మేము ఉన్నాం బాగానే. మీరు ఎట్లున్నారు? అప్పుడు 20 ఏళ్ల కింద వస్తే వేలాది మంది చచ్చిపోయారు బ్రెయిన్ ఫీవర్. మెదడువ్యాపి రోగం అంటే పందులతో వచ్చింది. అంటే మనిషికి రోగం వచ్చినప్పుడల్లా ఓ జంతువుని తాగదు. బాయిలర్ చికెన్ ఏమో తప్పదు. బాయిలర్ కోళ్ళు చంపిందంటే అర్థం ఉంది. కానీ పందుల్ని చంపినప్పుడు, ఎందుకంటే ఈ పందుల వల్లనే వచ్చింది బ్రెయిన్ ఫీవర్ వైరస్ అని. కానీ అప్పుడు ఏది కాపాడింది? బెలడోనా అని ఒక మొక్క కాపాడింది. హోమియోపతిలో ఒక మెడిసిన్ అది బెలడోనా 200 అని. ఆయన ఎవరు? కేర్ సోమరాజు కానీ, ప్రసాదరావు, నిమ్స్ డైరెక్టర్ ప్రసాదరావు కానీ, మహా డాక్టర్లంతా కూడా హోమియోపతి 200 mg అది పెట్టుకొని అందరికి పొట్లాలు కట్టి ఇచ్చారు. ఎందుకంటే ఇది 3 రోజులు వేసుకుంటే బతికిపోతాడు, లేకపోతే చచ్చిపోయారు వేల మంది. ప్రధానంగా దీనికి పెట్టారు కదా ఈ ప్రోగ్రామ్. ఇదేగా గాంధీ విజ్ఞానాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి ఒక ప్రదర్శన పెడితే ఓహో ఎంత బాగున్నాయి చెరకాలు. మా చెరక అనేది స్వదేశీ రాట్నం. దీంతోనే మనం ఆయన ఏమన్నాడు? విదేశీ వస్తు బహిష్కరణ అన్నాడు ఆయన. మా విదేశీ వస్తు బహిష్కరణ అంటే ఏం కట్టుకోవాలమ్మా? విదేశీ వస్తు బహిష్కరణ చేసినాం, విదేశీ వస్త్ర బహిష్కరణ చేసినాం. ఏంటంటే అప్పుడు 1930 20 చెరకా తిప్పుందని చెప్పి రాట్నం తిప్పాలి, ప్రతి ఒక్కడు రాట్నం ఉడకాలని చెప్పి ఆ రాట్నంతో స్వదేశీ వస్త్రాలు కట్టుకున్నాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా స్వదేశీల భారతదేశంలో చేనేత కార్మికులు లేరా? నేతన్నలు చచ్చిపోతున్నారయా ఆకలి అన్నం లేక. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలంటే నువ్వు ఖాదీ వేసుకోవాలి. ఇప్పుడు నేను కట్టింది మెట్పల్లి ఖాదీ ఇది వస్త్రం. కాబట్టి ఖాదీ వస్త్రాలు ధరించాలి. ఇది పిల్లలలో రావాలి, స్కూల్ పిల్లల. కాబట్టి ఈ విధంగా మొత్తం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మొత్తం కాలేజీలు, యూనివర్సిటీలు పిల్లలు కూడా మా కమిటీలు ఏవైతున్నాయో ఇప్పుడు ఖమ్మంలో ఉన్న కమిటీ చేసింది ప్రోగ్రాం, ఖమ్మం గాంధీ సంస్థ. కాబట్టి గాంధీ చెప్పినటువంటి ఈ విజ్ఞానం పోతే మనం మొత్తం గ్రామాలలో జరగాలి. వ్యవసాయం మొత్తం కెమికల్ అయింది. ప్రధానంగా 1,00,000 విగ్రహాల సేకరణ ఎందుకు చేపడతారు? ఇప్పుడు 1,00,000 విగ్రహాల సేకరణ ప్రధానంగా ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అంటే ఒక
ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఇక్కడ నెలకొల్పబోతా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, మన తెలంగాణ ప్రభుత్వం. గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడుతుండు? గాంధీ విగ్రహాన్ని అనేది పెట్టినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఏంటిది అంటే, గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటిది? విగ్రహం పెట్టడం వల్ల మనం చూస్తాం, విగ్రహం అనేది ఒక ప్రతిరూపకంగా మనకు కనిపిస్తుంది. అది ఎందుకు పెడుతున్నా ప్రశ్న వచ్చినప్పుడు, ఒక గాంధీ విజ్ఞానాన్ని పంచడానికి, ఒక స్వదేశీ గాంధీ చెప్పిన ఏదైతే ప్రకృతి వ్యవసాయము, అనేక అంశాలు గాంధీ చెప్పిన మన సోలార్ పవరు, తర్వాత విద్య, సుస్థిర విద్య, అనేక అంశాలు ఉన్నాయి. యుఎన్ఓ కూడా గుర్తించింది, ఐక్యరాజ్య సమితి. వాటిని మనం ఇలా మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఒక గాంధీ విగ్రహాన్ని పెట్టాలనేది రేవంత్ రెడ్డి గారు మొదట నిర్ణయం తీసుకుని దాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న అతిపెద్ద గాంధీ విగ్రహానికి సంఘీభావంగా మేము 1,00,000 విగ్రహాల సేకరణ చేపడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 విగ్రహాల సేకరణ. అదే ప్రశ్న గాంధీ విగ్రహం మీ అడిగినప్పుడు వస్తుంది కదా, ఎందుకు గాంధీ విగ్రహం అడుగుతున్నారు? ముఖ్యమంత్రి గారు ఎందుకు పెడుతున్నారు అతిపెద్ద విగ్రహం? విగ్రహాలు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం? వేల కోట్ల బడ్జెట్ పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి, కోట్ల ఖర్చు పెట్టి విగ్రహాలు ఎందుకు పెట్టాలి? విగ్రహాలు ఎందుకు పెట్టాలంటే విజ్ఞానాన్ని పంచాలి. విజ్ఞానం గుర్తు రావాలంటే విగ్రహం కావాలి. విగ్రహం పెడితేనే విజ్ఞానం గుర్తొస్తుంది. కాబట్టి మేము ఆ విజ్ఞానాన్ని గుర్తు చేయడానికి ఇవాళ సొసైటీకి అవసరమైన విజ్ఞానం అది ఎలాంటి విజ్ఞానం అంటే, సొసైటీకి దూరంగా ఉన్నటువంటి విజ్ఞానం కాదు. ఇవాళ మన కరోనా వస్తే మనం అనేక నేచురోపతి, అనేక పద్ధతుల వైపు మనం పరిగెత్తినాం, ప్రకృతి వ్యవసాయం వైపు పరిగెడుతున్నాం, ఇవాళ ఆర్గానిక్ అంటున్నాం. ఇదంతా మన 70 ఏళ్ల కిందనే గాంధీ 1,00,000 పేజీల పుస్తకం ఆయన రాయడం జరిగింది. ఇంకొక 10,000 సంవత్సరాలు మన యువత, మనము భవిష్యత్ తరాలు సుఖంగా ఎటువంటి రోగాలు లేకుండా మనం బతకాలి అంటే మనం ఈ పద్ధతులు అవలంబించాలి. బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకు చెప్పిన పద్ధతుల్ని మనం పారదోలి మన సాంస్కృతిక పద్ధతులు అవలంబించాలని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా దాంట్లో సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఉంది కనుక, సమాజంలో ఇవాళ యువత కూడా మత్తులో అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంది. మత్తుతోటి, మాదక ద్రవ్యాలతోటి ఇలా చిత్తైపోతున్నది, గంజాయితోటి, డ్రగ్స్ తోటి ఇవాళ అనేక మంది పిల్లలు బలవుతున్నారు కనుక ఈ విషయాలు గాంధీ ఆనాడే గుర్తు చేసిండు. వీటిని పాటించడానికి ముఖ్యంగా యువతని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ బాటలు నడిపించడానికి 1,00,000 విగ్రహాల కార్యక్రమం అనేది చేపట్టినాం. ఖమ్మంలో మాత్రం భక్తరామ ఘనంగా 1,00,000 విగ్రహాల సేకరణ చేపట్టి దీనికి సంబంధించి కూడా గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రం ప్రజల్ని ఆహ్వానిస్తూ విద్యార్థులు మాత్రం పెద్ద సంఖ్యలో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఖమ్మంలో మాత్రం 1,00,000 విగ్రహాల సేకరణ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా పిలిచినట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.